నంద్యాల జిల్లా విజయ డైరీ పాలకవర్గం డైరెక్టర్ల ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. ఇందులో మరోసారి భూమా కుటుంబ సభ్యులు కీలకమయ్యారు. భూమా అఖిలప్రియ సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి డైరెక్టర్ ఎన్నికలకు నామినేషన్ వేసే ప్రయత్నంలో ఇక్కడ హై డ్రామా జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. నంద్యాల జిల్లా విజయ డైరీలో మళ్లీ వివాదం మొదలైంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి మధ్య జరుగుతున్న రచ్చ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి సొసైటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసే ప్రయత్నం వివాదానికి దారితీసింది. విఖ్యాత్ రెడ్డి డైరీకి 1.5 కోటి బకాయిలు ఉన్నారనే ఆరోపణలతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా ఆయన సభ్యత్వం రద్దు చేశారు. దీంతో రచ్చ మొదలైంది. 5 ఏళ్లుగా తాను నామినేషన్ వేస్తూనే ఉన్నానని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వస్తోందని విఖ్యాత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు ఈ వివాదం వెనుక పెద్ద కథే నడిచిందిట. విజయ డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డికి చెందిన కోల్డ్ స్టోరేజీ గోదాంను అధికారులు ఇటీవల సీజ్ చేశారు. అంతకుముందు విఖ్యాత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చక్రవర్తులపల్లె పాల సొసైటీని రద్దు చేశారు ఎస్వి జగన్మోహన్ రెడ్డి. అయితే ఇందుకు కారణం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకువచ్చారు. సొసైటీకి విఖ్యాత్ రెడ్డి 1.5 కోటి బాకీ ఉన్నారని, ఎన్ని నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించకపోవడంతో సొసైటీని రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన వాదన. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు విఖ్యాత్ రెడ్డికి అవకాశం లేకుండా పోయిందిట. విజయ డైరీ డైరెక్టర్ల సంఖ్య 14. ప్రస్తుతం ఇందులో 3 డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. అయితే గతంలోనే చాగలమర్రి మండలం చక్రవర్తులపల్లె పాల సొసైటీ నుంచి విఖ్యాత్ రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 90 సొసైటీలు ఇందులో ఉన్నాయి. ఈ సొసైటీ సభ్యులు డైరెక్టర్లను ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు విఖ్యాత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాల సొసైటీని రద్దు చేయడంతో ఆయన పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇక సొసైటీలోని డైరెక్టర్లలో 8 మంది ఎవరికి మద్దతిస్తే వారే చైర్మన్ సీట్లో కూర్చుంటారు. విజయ డైరీపై పట్టు సాధిస్తే అది వ్యక్తిగతంగా, రాజకీయంగా కలిసి వస్తుందనే ఆలోచనతోనే అటు ఎస్వి జగన్మోహన్ రెడ్డి, ఇటు విఖ్యాత్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వచ్చారు. అయితే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన సోదరుడికి చైర్మన్ పదవిని కట్టబెట్టే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. ఇప్పుడు సొసైటీ రద్దు నేపథ్యంలో కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. చక్రవర్తులపల్లె పాల సొసైటీ రద్దు వివాదం రాజకీయంగా కూడా ఇక్కడ దుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్వి జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేశారని, అడ్డదారుల్లో చైర్మన్ పదవి దక్కించుకున్నారని విఖ్యాత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. చక్రవర్తులపల్లె పాల సొసైటీ రద్దుపై తాము కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. తాను విజయ డైరీ పాలకవర్గంలోకి వస్తే ఎస్వి అక్రమాలు బట్టబయలు చేస్తారనే భయంతోనే తనను పోటీలో లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. 1.5 కోటి బాకీ ఉన్నారనే మాట అవాస్తవమని, దానికి సంబంధించిన ఎలాంటి నోటీసులు తనకు అందలేదని చెప్పారు. పెద్దల మధ్య వివాదం రైతుల పాలిట శాపంగా పరిణమించింది. విజయ డైరీ ఎన్నికల్లో చెలరేగిన వివాదం కాస్త ముదిరి చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కోల్డ్ స్టోరేజీని అధికారులు సీజ్ చేయడంతో రైతులు దాచుకున్న దిగుబడులు నాశనమవుతున్నాయట. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్దల మధ్య జరుగుతున్న రచ్చతో తాము నష్టపోతున్నామని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఆయన కోల్డ్ స్టోరేజీ సీజ్ చేయడమేమో గాని తమ ప్రాణాల మీదికి వచ్చిందంటున్నారు రైతులు. ఎస్వి జగన్మోహన్ రెడ్డికి చెందిన కోల్డ్ స్టోరేజీని అధికారులు సీజ్ చేయటం పెద్ద చర్చకు దారితీసింది. ఇందులో 2 కోట్ల విలువ చేసే దిగుబడులు రైతులు ఉంచారు. స్టోరేజీ సీజ్తో గోదాంలో ఏసీని నిలిపివేస్తే తమ దిగుబడి నాశనమవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పెద్దల గొడవలతో తాము ఎక్కడ నష్టపోతామోనని వారు ఆవేదన చెందుతున్నారు.